వెనుకబడినటువంటి వృత్తి చేనేత వృత్తి. మనం బట్టలు లేయకపోతే సమాజానికి గౌరవం లేదు. అలాంటి వృత్తిని ఏనాడు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు గుర్తించింది లేదు. ఎందుకంటే ఏ నాయకుడికి కూడా మన మీద అవగాహన లేదు, ఇంకొకటి మనస్సు లేదు. కానీ ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు మనకి, మన కుటుంబాలకి, మన చేనేతలకి సంబంధించి మన వాళ్ళు మొగ్గం నేసేటప్పుడు కంటి రెటీనా దెబ్బతింటది, మోకాళ్ళలో ఉండే గుజ్జు అరిగిపోతుంది అని చెప్పి ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారో కానీ మన వాళ్ళందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినారు. అంతేనా, మనకి ఆప్కో ద్వారా ఎన్నో సబ్సిడీలను తీసుకొని వచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు, నేను ఆ తండ్రికి పుట్టిన కొడుకునే అని చెప్పి నిరూపించుకోవడం కోసము మన వాళ్ళ కోసము పెట్టుబడి సహాయం కింద అసలు దేశంలోనే ఎక్కడా చేనేతలకు అవకాశం లేనటువంటి కార్యక్రమాల్ని తీసుకొని వచ్చినారు. ఒక్కొక్క చేనేతకి పెట్టుబడి సహాయం కింద నెలకు 2,000 రూపాయలు, 24,000 రూపాయలను సంవత్సరానికి మన అకౌంట్లలోనే జమ చేసినారు. జై జగన్, జై జగన్. 24,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నారు అన్నప్పుడు ఒక్క మాట తెలుసుకోవాలి సోదరులారా, ఇక్కడంతా 24,000 రూపాయలు అన్న పెట్టిన నవరత్నాల సంక్షేమ పథకాల్లో అత్యున్నతమైనటువంటి భాగం అందుకునేది మన చేనేతలు మాత్రమే. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పథకానికి గాని వైఎస్ఆర్ ఆసరా తీసుకో, అమ్మఒడి తీసుకో, చేయూత తీసుకో, ఏ పథకానికి కూడా ఇంత అత్యున్నతమైనటువంటి ఆదాయము ఏ పథకానికి లేదు. ఒక్క చేనేతల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి జగనన్న ఖచ్చితంగా 24,000 రూపాయలు సుదీర్ఘ పాదయాత్రలో మన చేనేతలందరినీ ఎన్ని రకాలుగానో కలిసినారు. ఇంకొకటి ఏంటంటే చేనేతలకి అనుబంధం ఏంటంటే అన్న పుట్టిన ఊర్లో చేనేతలు జనాభా ఎక్కువ మంది ఉన్నారు. ఆ చేనేతల మధ్యన మన సమస్యలు తెలుసుకుంటూ పెరిగినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మన అందరికీ కూడా ఎక్కువ భాగం లాభపడాలి అని చెప్పి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనం అందరం ఖచ్చితంగా చెప్పొచ్చు. తర్వాత ఆప్కో సంబంధించి మనకు ఎన్ని రకాలైనటువంటి సబ్సిడీలు ఉన్నాయి. 180 కోట్లు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి హవాలాలు అన్నీ కూడా కలిసి చేనేతలను నట్టేట్ల ముంచితే ఆప్కోని బయటికి తీసుకొని వచ్చి 180 కోట్ల రూపాయలను ఒక్కసారిగా ఆప్కోకి తరలించి మనందరికీ త్రిబులార్ కానీ థ్రెఫ్ట్ ఫండ్ కానీ ఇచ్చి ఈ రోజు మనల్ని కొద్దో గొప్ప ఆప్కోలో సంఘాలను బతికించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాదు, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ మనకు చేసుకుంటూ వస్తున్నారంటే అన్న మన మీద మనకి 50 సంవత్సరాలకే మనకి పెన్షన్ ఇస్తున్నారు. అది కూడా మనకి కరోనా కష్టకాలంలో 2 సార్లు 24,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకి మున్ముందు కూడా అంటే మన కుటుంబంలో ఒకడైనటువంటి సోదరుడు మనకు ఉండడము ఎంత అవసరము అనేది మనం ఆలోచన చేయాలి. ఇంకొకటి పద్మశాలీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ మంగళగిరి ప్రాంతంలో ఒక పద్మశాలి సోదరిని ఈరోజు నిలబెట్టి ఇక్కడ సోదరి ఆత్మగౌరవాన్ని జై జగన్. మనమందరం మనము మన కోసం మన ఆడబిడ్డని ప్రపోజ్ చేసినటువంటి జగనన్నకి మనము ఎంతగా మనం తోడ్పాటు చేయాలి అంటే లావణ్య గారిని మొత్తం స్టేట్ లో అన్న తర్వాత మెజారిటీని మనం తెనిపించేటట్లుగా మనము కష్టపడి ఇక్కడ పనిచేసి లావణ్య గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు సంబంధించి పద్మశాలీలకు ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలందరికీ కూడా అన్నను అడుగుతానే తిరుచానూరు పద్మావతి అమ్మవారు
మన ఇంటి ఇలవేల్పు అన్న, మాకు పద్మశాలీలకు అందరికీ ఇలవేల్పు అన్న అని ఒకసారి చెప్తానే తిరుచానూరులో మనకి పద్మావతి అమ్మవారు మన ఇంటి ఆడపడుచని ఒక జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో మనకి కుటుంబ లాంఛనాల్ని మనం తీసుకొని పోవడానికి జగనన్న కల్పించిన అవకాశాన్ని పద్మశాలీలంతా జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పేసి ఈరోజు మేము వేదిక ముందర శిరస్సు వంచి చెప్తున్నానన్నా. మా పద్మశాలీలకు ఎంతో అత్యున్నతమైనటువంటి పద్మావతి అమ్మవారు మా ఇంటి ఆడపడుచుగా ఇలవేల్పుగా మీరు మాకు జీవో ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క కమ్యూనిటీలో మన వాళ్ళల్లో ఎక్కడ కూడా చదువు లేదు, విద్య లేదు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళం మనము. అలాంటిది ఈరోజు మన బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు ఇలా చదువుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కానీ అక్షరాభ్యాసం వెనకబడకోకుండా, స్కూళ్ళకు వెళ్ళకోకుండా, లేకుండా పంపించకుండా ఉండేవాళ్ళు లేరు. ఈ 5 సంవత్సరాల్లో 0% మంది మాత్రమే స్కూల్కు వెళ్లకుండా ఉన్నారు. అంటే ఆ ఘనత అమ్మఒడి వేసినటువంటి అన్నదే దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని, మన ఆత్మీయుల్ని గుర్తుపెట్టుకొని, మన బీదోళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాల్ని అందజేసినటువంటి అన్నని మనం ఎప్పుడైనా కూడా, ఇప్పుడే కాదు, ఈ 2024లోనే కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు కూడా మొత్తం చేనేతలంతా అన్న సమక్షంలోనే అన్ననే సీఎం కావాలని కోరుకుంటారని చెప్పేసి నేను వీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన రక్తంలోనే తెలుగుదేశం పార్టీ రక్తం ఉంది అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలను తీసుకొని కిలో రూపాయికి బియ్యం ఇయ్యడం వలన ఈ చేనేతలంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్తారు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి చరిత్ర ఎప్పుడో ఇది పోయింది. ఇప్పుడు వెన్నుపోటు రాజకీయం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి పాత్ర వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అని మనమందరము విసర్జించినాము అని చెప్పి మన గొంతుకతో ఒక్కసారి జగనన్నకి చెప్పాలి అని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు మన సాక్షాత్తుగా మన పద్మశాలి కులస్తుల్లో, చేనేత కులస్తుల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలు కల్పించిన జగనన్న మాత్రమే కల్పించారు. 8 మంది చైర్మన్లను ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో మున్సిపల్ చైర్మన్లుగా నియమించినారు. ఎమ్మెల్సీలను 2 ఎమ్మెల్సీలను పోతుల సునీత గారిని, మురుగుడు హనుమంతరావు గారిని, 2 ఎమ్మెల్యే క్యాండిడేట్లను లావణ్య గారిని, బుట్టా రేణుకా గారిని, ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేషన్లు 4 కార్పొరేషన్లు చేనేతలకు ఇచ్చినాడు. కాబట్టి అత్యున్నతమైనటువంటి పదవులను ఇస్తూ రాజకీయంగా మనల్ని అందలం ఎక్కించేటువంటి వ్యక్తి కూడా జగనన్నే అని నిక్కచ్చితంగా చెప్తున్నాను ఈరోజు. కాబట్టి ఇలాంటి నాయకుడు మనలో ఎవ్వరికైనా రాజకీయంగా రావాలి అని అనుకుంటే అది ఒక్క జగనన్న సామ్రాజ్యంలోనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మరి ఈ దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానంలో తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాడు నిజంగా మనందరం కూడా చేనేత పరిశ్రమ కానీ కార్మికులు కానీ వాళ్ళు పడేటటువంటి పరిస్థితులు, ఇబ్బందులన్నిటిని కూడా గమనించటం కోసం మంగళగిరిలో
ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మీ ద్వారా అంటే మన ద్వారా అన్ని విషయాలని తెలుసుకొని ఈ పరిశ్రమను కాపాడటం కోసం, అట్లానే కార్మికుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. రాష్ట్రంలో మరి బస్సు యాత్ర బయలుదేరి దగ్గర నుంచి రకరకాలైనటువంటి వాళ్ళతో ఇంటరాక్షన్ మాట్లాడి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకుంటూ ఈనాడు ఇక్కడ చేనేత వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించడం అంటే మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా మనందరం కూడా భావించాలి. మనకు ఒక స్థానం ఉంది. మంగళగిరిలో తయారైనటువంటి బట్ట మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి చేనేత వస్త్రాలు తయారు చేసేటటువంటి ప్రాంతం మంగళగిరి. ఈ మంగళగిరిలో తయారైనటువంటి బట్ట కోసం అనేక ప్రాంతాల నుంచి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ కానీ, చీరలు కానీ, కావాల్సినటువంటి రకరకాలైనటువంటి చేనేత వస్త్రాలు కోసం అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఇవాళ మంగళగిరి అంత ప్రసిద్ధి చెందిందని చెప్పి కూడా మనం మర్చిపోకూడదు. దానికి కారణం కూడా పెద్దలు ఆనాడు ఈ మంగళగిరిలో తయారు చేసినటువంటి స్టాండర్డ్ అయినటువంటి రంగులు, నూలు, అట్లానే గణితం అంటే ఎక్కువ గట్టిగా ఉండేటటువంటి వస్త్రాన్ని రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని ప్రజలు గమనించారు. అయితే మనం కొన్ని విషయాలు మర్చిపోకూడదు. మనం తెలుసుకోవాల్సినటువంటి కూడా ఉన్నాయి. కొంతమందికి తెలియకపోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా ఆయన ఈ చేనేత పరిశ్రమ రోసయ్య గారిని నన్ను కూర్చోబెట్టుకొని పిలిచి, అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను, ఈ చేనేత పరిశ్రమ పరిస్థితులు ఏంటి, ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన మేము అడగకుండానే ఆయన అడిగాడు. ఆయన అడిగినటువంటి పరిస్థితుల్లో మేము చెప్పినటువంటిది ఏంటంటే, నేను 65 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు రాష్ట్రంలో అందరికీ కూడా. నేను 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడిగితే 50 సంవత్సరాలకు పెన్షన్ ఎట్లా ఇస్తారన్నాడు. ఏమండి, 50 సంవత్సరాల వ్యక్తులను తీసుకొచ్చి చూడండి మీరు, రంగులు రసాయనాల వల్ల వాళ్ళు 50 సంవత్సరాలకే వృద్ధాప్యం కనపడతా ఉంటుంది వాళ్ళల్లో. మీకు కూడా తెలుసు, మీ ప్రాంతంలో కూడా ఉందంటే కరెక్ట్, వాస్తవేనని చెప్పి వెంటనే శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అట్లానే ఆ రోజునే 17 డిమాండ్లు త్రిప్ట్ ఫండ్ అని చెప్పి కార్మికుల కోసం 8% వాళ్ళు దాచుకుంటే ఇంకో 8% ప్రభుత్వం ఇస్తుంది కలిపి. దాన్ని 16%గా శాంక్షన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఆయనే. అంటే 16% మనం కడితే ఇంకో 16% ప్రభుత్వం వస్తుంది. అట్లానే రిబేటు అంతకుముందు క్యాన్సిల్ అయిపోయింది ఆయన వచ్చేటప్పటికి. అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో రిబేట్ లేకపోతే మళ్ళీ రిబేటు పునరుద్ధరించాడు ఆయన. అంటే రిబేట్ లేకపోతే ఈ వస్త్రాలు ఖర్చు కావని చెప్పి మొత్తం 17 డిమాండ్లు అన్నీ కూడా యారన్ సబ్సిడీ, డైస్ అండ్ కెమికల్స్ మీద సబ్సిడీ, ఇవన్నీ కూడా మరి చేనేత పారిశ్రామికులకు అవకాశం కల్పిస్తూ 100 కోట్ల రూపాయలు ఆప్కోకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఆనాడే శాంక్షన్ చేస్తే ఇంతవరకు కొన్ని సంవత్సరాల వరకు కూడా చేనేత పరిశ్రమ నిలబడింది అనే విషయాన్ని మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన మనసులో ఆయన నిలబడటానికి కారణం ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. మంగళగిరిలో చేనేత పారిశ్రామికులు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ఖరీదైనటువంటి ప్రాంతం, ఇబ్బందులు పడుతున్నారంటే 25 ఎకరాల ల్యాండ్ మనకి ఏపీఐఐసిలో ఉంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఏపీఐఐసి నుంచి ఒక్క అంగుళం కూడా ఎవరు ఖరీదు కడితేనే ఇస్తారు. దాన్ని 25 ఎకరాలు శాంక్షన్ చేసి వెంటనే ఊరి ఆనుకొని ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన ఆనాడు. ఇవాళ పేదవాళ్ళు అందులో ఉండాలి అనే ఆయన సంకల్పం 3,000 ఫ్యామిలీస్ ఇవాళ 25 ఎకరాల్లో కాపరాలు చేస్తున్నారనేది మనం ఎవరం కూడా
మర్చిపోకూడదు. రాజీవ్ గురుకల్ప నిర్మాణం చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే 500 ఇళ్ళు నీకు శాంక్షన్ చేస్తున్నాను, 500లో 250 ఇళ్ళు చేనేత పారిశ్రామికులకు ఇవ్వండి, మిగతా 250 ఇతరులందరికీ కూడా ఇవ్వండి. వాళ్ళు మొలలు కట్టుకోవటానికి, అచ్చులు అదుక్కోవటానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మరి అక్కడ పని కల్పించడానికి స్థలాలను కూడా ఏర్పాటు చేయమని చెప్పి చేస్తే అవి కూడా చేసి ఈనాడు అవన్నీ కూడా షెడ్లు వేసి మరి మీ యొక్క పరిపాలనలో రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 150 మందికి మగ్గాల వాళ్ళకి షెడ్లు వేసి ఆ స్థలాల్లో ఈనాడు పని చేస్తున్నారనేది కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తాను. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన పేదవాళ్ళ మనసులో నిలబడిపోయాడు కాబట్టి ఇవాళ మన హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేశాడు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చేనేత పరిశ్రమకి కార్మికుల ప్రయోజనాల కోసం వాళ్ళు పడేటటువంటి ఇబ్బందుల్లో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నవరత్నాల్లో ఏ రత్నం కూడా 24,000 లేదు, అంతకన్నా తక్కువే ఉంది. 15,750, అట్లానే 10,000, 15,000, అట్లా 13,000 అట్లా. మనం ఈనాడు 24,000 రూపాయలు అంటే ఒక కార్మికుడికి ప్రతి ఒక్కళ్ళకు కూడా నెలకు 2,000 రూపాయలు వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసి ఇవ్వటం అనేది చేనేత పారిశ్రామికుల జీవితాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారనేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదరిస్తున్నారనేది మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆప్కోకి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని లైన్లో పెట్టి వ్యాపారం కోసం, అట్లానే మంగళగిరిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మార్కెటింగ్ సౌకర్యం కోసం మన ఎమ్మెల్యే గారితో చెప్పి 40 షాపులు నిర్మాణం చేశారు. 3 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఆ షాపులన్నీ కూడా వీళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్ముకునే విధంగా మార్కెటింగ్ సౌకర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి టైం లేదు కాబట్టి నేను ఎందుకంటే మనకి చేసేటటువంటి మేలు ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు చేనేత కార్మికుల కోసం